అందరికీ నమస్కారం. మనం క్రితం క్లాస్ లో భారత రాజ్యాంగ చారిత్రక నేపథ్యాన్ని అధ్యయనం చేస్తూ వచ్చాం. ఆ చారిత్రక నేపథ్యాన్ని పుణికిపుచ్చుకున్నటువంటి తర్వాత భారత రాజ్యాంగ నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది. ఈ భారత రాజ్యాంగ నిర్మాణాన్ని చేపట్టడం కొరకు మనం భారత రాజ్యాంగ పరిషత్ అనేటువంటి ఒక వ్యవస్థను ఏర్పాటు చేశారు. భారత రాజ్యాంగ నిర్మాణ సభ అని, భారత రాజ్యాంగ పరిషత్ అని, ఇండియన్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అని పిలుస్తారు. అయితే ఇది ఏ విధంగా ఏర్పడ్డది, ఎట్లా ఏర్పడ్డది అనే విషయాన్ని మనం చర్చించడానికి ముందుగా మనం క్రితం క్లాస్ లో చెప్పుకున్నట్టుగా క్యాబినెట్ మిషన్ ప్లాన్ 1946లో మంత్రిత్రయ రాయబారం బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశానికి పంపిన తర్వాత వారిచ్చినటువంటి సూచనల మేరకు, వారిచ్చినటువంటి ప్రతిపాదనల మేరకి బ్రిటిష్ ప్రభుత్వం వాళ్ళు ఇచ్చినటువంటి ప్రతిపాదనల మేరకి నెక్స్ట్ స్లైడ్స్ ప్లీజ్. క్యాబినెట్ మిషన్ ప్లాన్ ఇచ్చినటువంటి ప్రతిపాదనల మేరకి భారత రాజ్యాంగ పరిషత్కు 1946 జూన్ జూలైలో ఎన్నికలు జరుగుతాయి. ఈ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత రాజ్యాంగ పరిషత్ నిర్మాణం కొనసాగుతుంది. ఇదే కాలంలో మనం క్రితం క్లాస్ లో డిస్కస్ చేసినట్టుగా ముస్లిం లీగ్ పార్టీ దేశ విభజనకు పట్టుపట్టడం, క్యాబినెట్ మిషన్ ప్లాను దేశ విభజనను అంగీకరించకపోవటం, అంతేకాకుండా రాజ్యాంగ నిర్మాణానికి సంబంధించినటువంటి ఎన్నికల నిర్వహణ చేయమనటం, ఆ సూచనల మేరకు ఎన్నికల నిర్వహణ జరుగుతుంది. అయితే ఇక్కడ ముస్లిం లీగ్ కూడా చర్చల తర్వాత రాజ్యాంగ పరిషత్తులో భాగం అవటానికి అంగీకరించింది. అయితే ఈ క్యాబినెట్ మిషన్ ప్లాన్ యొక్క ప్రతిపాదనల ఆధారంగా భారత రాజ్యాంగాన్ని రూపొందించుకోవటానికి, నిర్మాణం చేయడానికి రాజ్యాంగ నిర్మాణ సభను మొట్టమొదటి సమావేశాన్ని డిసెంబర్ 9వ తారీఖు 1946 నాడు ప్రారంభిస్తారు. అయితే ఇక్కడ మనకి ఆ రాజ్యాంగ పరిషత్ ఏ విధంగా రూపొందించబడ్డది, ఆ రాజ్యాంగ పరిషత్ యొక్క రూపం ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూడాలి. అయితే ఈ రాజ్యాంగ నిర్మాణ సభ సభ్యులు indirectly elected by the people, directly elected by the provinces legislative assembly members. అంటే మీరు ఇక్కడ ఏంటి అంటే వివిధ రాష్ట్రాల శాసనసభ సభ్యుల చేత ఎన్నుకోబడ్డవారు ఈ రాజ్యాంగ నిర్మాణ సభ సభ్యులు. బ్రిటిష్ ఇండియా నుండి మొత్తము భారత రాజ్యాంగ నిర్మాణ సభ సభ్యుల సంఖ్య 389 మందిగా నిర్ణయించడం జరిగింది. ఈ 389 మందిని ఎక్కడెక్కడ నుండి ఎలక్ట్ చేశారు అనేటువంటి విషయాన్ని మనం చర్చించుకోవాలి. 292 మంది బ్రిటిష్ పరిపాలన క్రింద ఉన్నటువంటి భారతదేశం నుండి ఎన్నుకోబడతారు. 4 సభ్యులు బ్రిటిష్ ఇండియా సెంట్రల్ గవర్నమెంట్, యూనియన్ గవర్నమెంట్ అంటే చీఫ్ కమిషనరేట్ ఏరియాస్, ఇప్పుడు మనం కేంద్రపాలిత ప్రాంతాన్ని పిలుస్తా ఉన్నాం, చీఫ్ కమిషనరేట్ ఏరియాస్ నుండి 4 సభ్యులను ఎన్నుకుంటారు. అదే విధంగా మనం గత క్లాస్ లో మీకు సుమారు 390 ప్రిన్స్లీ స్టేట్స్ 1947 ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ చెప్పేటప్పుడుగా చెప్పాను. స్వదేశీ సంస్థానాల నుంచి 93 మంది నామినేట్ అవుతారు. ఈ విధంగా టోటల్ గా 389 మంది సభ్యులు నాటి భారతదేశం నుంచి ఎన్నుకోబడతారు. అయితే 296 మందికి ఎన్నికలు జరగగా దాంట్లో అఖిల భారత జాతీయ కాంగ్రెస్ మెజారిటీ స్థానాలు 208 స్థానాలు గెలుస్తుంది. ఈ విధంగా రాజ్యాంగ నిర్మాణానికి సంబంధించి ఎన్నికల నిర్వహణ, సభ్యులను ఎన్నుకోవటం జరిగింది. అయితే ఈ రాజ్యాంగ నిర్మాణ సభ మీకు 46 డిసెంబర్ 9వ తారీఖు నాడు మొదటి సమావేశాన్ని ఏర్పాటు చేసినప్పుడు 211 మంది హాజరవుతారు. ముస్లిం లీగ్ బైకాట్ చేస్తుంది. ముస్లిం లీగ్ 70 అబౌవ్ సీట్స్ గెలిచినటువంటి ముస్లిం లీగ్ బైకాట్ చేస్తుంది. సెకండ్ లార్జెస్ట్ పార్టీ ఇన్ ద
కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఇన్ ఇండియా, కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఆఫ్ ఇండియా సెకండ్ లార్జెస్ట్ పార్టీ ముస్లిం లీగ్ బైకాట్ చేయడం జరుగుతుంది. సరే 1947లో మనకు లార్డ్ లూయిస్ మౌంట్ బాటన్ గారి యొక్క ప్లాన్ ప్రకారంగా, వారి ప్రకటన ఆధారంగా ఇండిపెండెన్స్ వస్తుంది. ఆ ఇండిపెండెన్స్ తర్వాత ఇండియా యాజ్ 2 countries గా డివైడ్ అవుతుంది అనేటువంటి విషయాన్ని క్రితం క్లాస్ లో మనం డిస్కస్ చేసుకున్నాం, ప్రీవియస్ క్లాస్ లో. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది మరి అంటే, పాకిస్తాన్ డివైడ్ అయిన తర్వాత పాకిస్తాన్ యొక్క భూభాగ పరిధిలో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా పాకిస్తాన్ రాజ్యాంగ నిర్మాణ సభలోకి వెళ్తారు. సహజమే. భారత భూభాగ పరిధిలో ఉన్నటువంటి ప్రాంతాల నుంచి ఎన్నుకోబడ్డ సభ్యులందరూ భారత రాజ్యాంగ నిర్మాణ సభ సభ్యులు అవుతారు. ఆ విధంగా ఆఫ్టర్ ఇండిపెండెన్స్ మన యొక్క రాజ్యాంగ నిర్మాణ సభ సభ్యుల సంఖ్య 299 మంది సభ్యులు అవుతారు. ఈ 299 మంది సభ్యులు 1950 జనవరి 26వ తారీఖు వరకు వారు రాజ్యాంగ పరిషత్ సభ్యులుగా కొనసాగుతారు. 1949 నవంబర్ 26 నాడే రాజ్యాంగ సభ భారత రాజ్యాంగాన్ని ఆమోదించడం జరుగుతుంది. Once again I repeat, 26 November 1946, 9th November 1946 రోజు ప్రారంభమైన రాజ్యాంగ నిర్మాణ సభ 26 నవంబర్ 1949 నాటికి భారత రాజ్యాంగాన్ని ఆమోదించడం జరుగుతుంది. ఈ సుదీర్ఘమైన సుమారు 3 సంవత్సరాలు, 2 సంవత్సరాల 11 మాసాల 18 రోజుల సుదీర్ఘ ప్రయాణంలో రాజ్యాంగ నిర్మాణ సభ సభ్యులు చాలా కృషి చేసి రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగింది. వారు ఎటువంటి కృషి చేశారు, ఎటువంటి కమిటీలు వేసుకున్నారు, ఏ కమిటీల్లో ఎవరు ప్రాతినిధ్యం వహించారు, ఆ కమిటీలు తీసుకున్నటువంటి లీడ్ ఏంటి అనేటువంటి అంశాలను మనం చర్చించడానికంటే ముందుగా, ఆనాటికి భారత రాజ్యాంగ నిర్మాణ సభ బ్యాలెన్స్డ్ గా ఏం చేశారంటే, ముస్లింల నుండి, మైనారిటీల నుండి, అఖిల భారత షెడ్యూల్ కులాల నుండి, సిక్కుల నుండి, యూరోపియన్ల నుండి, కార్మిక వర్గాల నుండి, అఖిల భారత మహిళా సమాఖ్య నుంచి అందరికీ అవకాశం కల్పించారు. ఈ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో 15 మెంబర్స్ నామినేటెడ్ సభ్యులుగా తీసుకున్నారు. 15 మంది సభ్యులను నామినేటెడ్ సభ్యులుగా కూడా తీసుకోవటం జరిగింది. వివిధ ఎక్స్పర్ట్స్ ఇన్ డిఫరెంట్ ఏరియాస్, those who are experts in different areas, those who are the representatives from different communities, different sectors of the people in country, వాళ్ళకు కూడా అవకాశాన్ని కల్పించడం జరిగింది. ఈ విధంగా రాజ్యాంగ నిర్మాణ సభలో సభ్యులు భారత దేశ యొక్క మల్టీకల్చరలిజం, డైవర్సిటీని ఒక రకంగా వ్యక్తపరచడం కొరకు అన్ని వర్గాలకు అవకాశాన్ని కల్పించారు అనేటువంటి విషయాన్ని మనకు చారిత్రక నేపథ్యం చెప్తున్నాం. సరే, దీని మీద విమర్శ కూడా ఉంది. భారతదేశంలో నియర్లీ 52% ఆఫ్ ది బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ ఉంటారు. మరి వాళ్ళ ప్రాతినిధ్యం లేదనేటువంటి ఒక చర్చ కూడా ఉన్నది. వాట్ ఎవర్ ఇట్ మే బి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ ట్రైబ్స్ కి ఏ విధంగానైతే రిజర్వేషన్ ఉందో, బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ లో కూడా అటువంటి పేద వర్గాలు ఉన్నాయి. వారికి కూడా కొంత రిజర్వేషన్ కావాలనేటువంటి విషయంలో ఆ రోజుల్లోనే రాజ్యాంగ నిర్మాణ సభలో చర్చ జరిగిందనేటువంటి అంశం మన ముందు ఉన్నది. తర్వాత కాలంలో జరిగినటువంటి పరిణామాల్లో ఓబీసీ రిజర్వేషన్, బీపీ మండల్ కమిషన్, ఆ తర్వాత ఓబీసీ రిజర్వేషన్, బీసీ రిజర్వేషన్ ఇన్ ద స్టేట్ లెవెల్ 27% in electorals, as well as employment, as well as in education institutions కొనసాగుతా ఉన్నాయి. సరే, ఆ రోజు ప్రాతినిధ్యం లేకపోయినా కానీ ఏం జరిగింది అనేటువంటి విషయాన్ని మనం చారిత్రక ఆధారాలు ఉన్నాయనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. సో ఈ విధంగా రాజ్యాంగ నిర్మాణ సభ ఏర్పాటు జరుగుతుంది. రాజ్యాంగ నిర్మాణ సభ ఫస్ట్ మీటింగ్ 9th డిసెంబర్ 1946 సమావేశం జరిగిన రోజు 211 మంది మాత్రమే హాజరవుతారు. ఈ 211 మందిలో వయసులో అందరికంటే పెద్దవాడైనటువంటి డాక్టర్ సచ్చిదానంద సిన్హాను తాత్కాలిక అధ్యక్షుడిగా ఎన్నుకుంటారు.
వారి ఆధ్వర్యంలో 9, 10 2 రోజులు సమావేశాలు జరిగి సభ్యులందరూ ప్రమాణ స్వీకారాలు చేసిన తర్వాత రాజ్యాంగ నిర్మాణ శాశ్వత అధ్యక్షుడిగా 11th December 1946 నాడు డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ ను ఎన్నుకోవడం జరుగుతుంది. డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ శాశ్వత రాజ్యాంగ నిర్మాణ సభ శాశ్వత అధ్యక్షుడు అయిన తర్వాత ఫస్ట్ మీటింగ్ అని పెడతాడు. ఆ మీటింగ్ కంటిన్యూషన్ అవుతుంది. 13వ తారీఖు 1946 డిసెంబర్ 13వ తారీఖు నాడు పండిట్ జవహర్లాల్ నెహ్రూ లక్ష్యాల ఆశయాల తీర్మానాన్ని రాజ్యాంగ నిర్మాణ సభ ముందు ప్రవేశపెట్టడం జరుగుతుంది. లక్ష్యాల ఆశయాల తీర్మాన కమిటీ చైర్మన్ పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు. కమిటీలు ఉన్నాయి, మనకి 22 కమిటీలు ఉంటాయి. 22 కమిటీల్లో వన్ ఆఫ్ ది కమిటీకి పండిట్ జవహర్లాల్ నెహ్రూ చైర్మన్ గా ఉంటాడు. ఫండమెంటల్ రైట్స్ కమిటీకి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉంటాడు. రచనా సంఘం లేదా ముసాయిదా సంఘం డ్రాఫ్టింగ్ కమిటీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చైర్మన్ గా ఉంటారు. అట్లా 22 కమిటీలు ఉంటాయి. 22 కమిటీలే కాకుండా దాంట్లో 7 సబ్ కమిటీస్ ఉన్నాయి. ఇంకా సబ్ కమిటీస్ కాకుండా ఇంకా చిన్న చిన్న కమిటీలు మనకి పేజీలో కనిపిస్తుంటాయి. సబ్ కమిటీస్ ఉన్నాయి, మైనర్ కమిటీస్ ఉన్నాయి. తర్వాత ఈ 22 మేజర్ కమిటీస్ లో సబ్ కమిటీస్ అండ్ ప్రాసెసింగ్ కమిటీస్, సబ్జెక్ట్ కమిటీస్ అండ్ ప్రాసెసింగ్ కమిటీస్ కలిపి 22. వీటికి సపోర్టింగ్ గా 7 సబ్ కమిటీస్, 15 మైనర్ కమిటీస్ ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. అయితే ఈ మనం ప్రియాంబుల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్, మీకు నేను మొదటి క్లాస్ ని ప్రియాంబుల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ చెప్పాను. అంటే లక్ష్యాల ఆశయాల తీర్మానం ఆధారంగా ఏర్పాటు చేయబడ్డదే భారత రాజ్యాంగ ప్రావేశిక పీఠిక భూమిక అని డిస్కస్ చేసాం. ఆ ఆశయాలు, ఆ లక్ష్యాలు, అంత గొప్ప లక్ష్యాలు, ఆశయాల నిర్మాణం చేసి రాజ్యాంగాన్ని, ప్రపంచంలో అతిపెద్ద లిఖిత రాజ్యాంగాన్ని రూపొందించడంలో ఈ సభ్యుల కృషి అనిర్వచనీయమైనది అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. అదేవిధంగా మరి ఏమి ప్రత్యేకతలు ఉన్నాయి భారత రాజ్యాంగ నిర్మాణ సభకు అంటే, ఆ నిర్మాణ సభ యొక్క సింబల్, గుర్తును ఐరావతం, ఎలిఫెంట్, తెల్ల ఏనుగు, ఐరావతం ఏనుగు అని పిలుస్తాం. దాన్ని ఆ రోజుల్లో భారత రాజ్యాంగ నిర్మాణ సభకు ఒక సింబల్ గా పెట్టుకోవడం జరిగింది. అదే విధంగా భారత రాజ్యాంగ నిర్మాణ సభ భారత స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత తాత్కాలిక కేంద్ర శాసన శాఖగా పనిచేయటం జరిగింది 1952 వరకు. అది ఆల్మోస్ట్ 5 years. 1952 వరకు ఒకవైపు యూనియన్ లెజిస్లేచర్ గాను, మరొక వైపు రాజ్యాంగ నిర్మాణ బాధ్యతలను రెండు వైపులా సవ్యసాచిలాగా పనిచేయటం జరిగింది. రెండు చేతుల్లో పనిచేసి అటు దేశ పరిపాలనను, ఇటు రాజ్యాంగ నిర్మాణాన్ని కొనసాగించడంలో రాజ్యాంగ నిర్మాణ సభ కృతకృత్యురాలైందనే మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అదేవిధంగా 1950 జనవరి 26 నాడు రాజ్యాంగాన్ని అమలు చేసుకున్న రోజున రాజ్యాంగ నిర్మాణ సభ చైర్మన్ గా పనిచేసినటువంటి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారిని భారతదేశ రాష్ట్రపతిగా ఎన్నుకోవడం జరుగుతుంది. ఆ భారత రాష్ట్రపతిగా ఎన్నుకున్నది కూడా ఆ రాజ్యాంగ నిర్మాణ సభే. రాజ్యాంగ నిర్మాణ సభ ఒక చేత యూనియన్ లెజిస్లేచర్ గా, కేంద్ర శాసన శాఖగా పనిచేస్తుందని చెప్పాను చూడండి. కేంద్ర శాసన శాఖ భారత రాష్ట్రపతిని ఎన్నుకోవడం జరుగుతుంది. దాంతో పాటుగా రాష్ట్రాల శాసన శాఖల యొక్క అభిప్రాయాలను లేదా సభ్యుల యొక్క అభిప్రాయాలను కూడా సేకరించి రాజేంద్ర ప్రసాద్ను భారత రాష్ట్రపతిగా ఎన్నుకోవడం జరుగుతుంది. అంటే ప్రత్యేకత, రాజ్యాంగ నిర్మాణ సభకు ఉన్న ప్రత్యేకతలను కనుక మనం ఈ స్లైడ్ లో చూసినట్టయితే మనకు అవి కనిపిస్తా ఉన్నాయి. అదేవిధంగా రాజ్యాంగ నిర్మాణానికి 2 సంవత్సరాల 11 మాసాలు 18 రోజులు పట్టింది. ఈ రాజ్యాంగ నిర్మాణ సభ జాతీయ గీతాన్ని, జాతీయ గేయాన్ని, జాతీయ పతాకాన్ని ఆమోదించుకుంటుంది. భారత రాజ్యాంగ నిర్మాణ సభ రాజ్యాంగాన్ని రూపొందించడం కొరకు సుమారుగా వివిధ దేశాలను పర్యటించి వివిధ దేశాల రాజ్యాంగాలను, సుమారు 60 దేశ రాజ్యాంగాలను పరిశీలించి అధ్యయనం చేసి తులనాత్మకత చేసి అక్కడ ఉన్నటువంటి గుడ్ క్యారెక్టర్స్ విచ్ వర్ ద యాక్సెప్టబుల్, విచ్ వర్ ద యూటిలైజ్ ఫర్ ద ఇండియా, భారతదేశానికి అనువైనవి, అనుకూలమైనవి, భారతదేశానికి ఉపయోగపడేటువంటి లక్షణాలను వివిధ దేశ రాజ్యాంగాలలో ఉన్నటువంటి రాజ్యాంగాలను అవపోసన చేసి పఠించి దాంట్లో ఉన్నటువంటి విషయాలను క్రోడీకరించి
భారత రాజ్యాంగాన్ని రూపొందించారు. ఈ విషయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కృషి అనిర్వచనీయమైనది, అనన్య సామాన్యమైనటువంటి విషయంగా మనకు చారిత్రక సత్యాలు ఉన్నాయి. సో ఆ విధంగా మరి 60 దేశ రాజ్యాంగాల యొక్కను పరిశీలించి రాజ్యాంగాన్ని రాయటం అనేటువంటిది అంత ఈజీ కాదు, అంత సులభమైన విషయం కాదు. అదేవిధంగా రాజ్యాంగ నిర్మాణానికి అయిన ఖర్చు 64 లక్షల రూపాయలు. రాజ్యాంగ నిర్మాణానికి 22 ప్రధాన కమిటీలు, ఆ 22 కమిటీలలో 12 సబ్జెక్ట్ కమిటీలు, 10 ప్రాసెసింగ్ కమిటీస్. ఇవి కాకుండా వీటికి సపోర్టింగ్ గా సబ్ కమిటీస్, మైనర్ కమిటీస్, 7 సబ్ కమిటీస్, 15 మైనర్ కమిటీస్ ఏర్పాటు చేసుకొని రాజ్యాంగ నిర్మాణాన్ని కంప్లీట్ చేశారు. మీకు ఇంతకుముందు చెప్పినట్టుగా సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రాథమిక హక్కులకని, అదేవిధంగా మనకు పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఆశయాల లక్ష్యాల కమిటీకని, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచనా సంఘానికి కమిటీలు ఉన్నాయి. అదేవిధంగా భారత రాజ్యాంగ నిర్మాణ సభకు లీగల్ అడ్వైజర్, న్యాయ సలహాదారుగా బెనగల నరసింహారావు, ఈ వెల్ నోన్ బిఎన్ రావు అనే ప్రఖ్యాతి చెందినటువంటి న్యాయ నిపుణులు. వారి పూర్తి పేరు బెనగల నరసింహారావు గారు. వారు భారత రాజ్యాంగానికి న్యాయ సలహాదారుగా, న్యాయ నిపుణులుగా పనిచేశారు. ఇకపోతే మనం భారత రాజ్యాంగ నిర్మాణ సభ యొక్క స్పెషాలిటీస్ లో మనం చూస్తే 1935 యాక్ట్ లో సుమారు 70% పైబడిన అంశాలను భారత రాజ్యాంగంలో యథావిధిగా పొందుపరిచారు. సో ఇవి భారత రాజ్యాంగ నిర్మాణ సభ యొక్క ప్రత్యేకతల కింద మనం చూస్తున్నాం. దాని తర్వాత కమిటీలలో ఇంపార్టెంట్ కమిటీ నెక్స్ట్ స్లైడ్ లో మనకు డ్రాఫ్టింగ్ కమిటీ గురించి డిస్కస్ చేస్తాం. అయితే దీని మీద ఈ చర్చల్లో కొంత విమర్శ కూడా ఉంది. మరి సుమారు 300 మంది 3 సంవత్సరాలు 64 లక్షల రూపాయలు ఖర్చు చేసి ఏం చేశారయ్యా రాజ్యాంగాన్ని? 30% రాజ్యాంగమే రాశారుగా. 70% ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆల్రెడీ 1935 యాక్ట్ విమర్శ. 1935 యాక్ట్ నుంచి తీసుకున్నారు కదా. ఒకవేళ తీసుకున్న 30% కూడా ఏం చేశారు? ఈ కాన్స్టిట్యూషన్, ఆ కాన్స్టిట్యూషన్ ఇక్కడ ఉన్నాయి అన్ని తీసుకొచ్చి ఒకతాను జమ చేశారు. ఇది కలెగూర గంప కాదా, అతుకుల బొంత కాదా అనేటువంటి విమర్శ ఉన్నది. ఆ విమర్శను తిప్పికొడుతూ రాజ్యాంగ నిర్మాతలు ఏం చెప్పారంటే, వివిధ దేశాలలో ఉన్నటువంటి మంచిని, వివిధ దేశాలలో ఉన్నటువంటి అంశాలు, భారతదేశానికి అనుకూలమైనటువంటి అంశాలను తీసుకొని వాటన్నిటిని క్రోడీకరించి మళ్ళీ మన దేశానికి అనువుగా వాటిని మాడిఫై చేసి ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఇన్సర్ట్ చేయటం వల్ల ఇది ఒక మహా అద్భుతమైన మంచి రాజ్యాంగం. ఇది ప్రపంచానికి ఒక మార్గనిర్దేశమైన రాజ్యాంగంగా నిలబడుతుంది అని పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆ విమర్శను తిప్పికొడుతూ ఆన్సర్ ఇవ్వటం జరిగింది. ఇకపోతే మన తర్వాత క్లాస్ లో ఇదే రాజ్యాంగ నిర్మాణంలో క్యాబినెట్ మిషన్ డ్రాఫ్టింగ్ కమిటీ యొక్క ప్రత్యేకతలు, అదేవిధంగా భారత రాజ్యాంగ నిర్మాణానికి వివిధ దేశాల రాజ్యాంగాల నుంచి ఎటువంటి అంశాలను క్రోడీకరించారు అనేటువంటి విషయాన్ని మనం డిస్కస్ చేద్దాం నెక్స్ట్ క్లాస్ లో. అయితే ఈనాటి ఈ క్లాస్ లో మనం మళ్ళొకసారి చూసినట్టయితే భారత రాజ్యాంగ నిర్మాణాన్ని చేపట్టింది భారత రాజ్యాంగ నిర్మాణ సభ. ఈ భారత రాజ్యాంగ నిర్మాణ సభ ఏర్పడటానికి ప్రధాన కారణం క్యాబినెట్ మిషన్ ప్లాన్ యొక్క అడ్వైస్. వారు ఇచ్చినటువంటి ప్రపోజల్స్ ప్రకారంగా జూన్ జూలై 1946 లో ఎలక్షన్స్ జరగటం. ఆ ఎలక్షన్స్ జరిగిన తర్వాత భారత రాజ్యాంగ నిర్మాణ సభ డిసెంబర్ 9th రోజు ఏర్పడటం. 1947 లో ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఇండియా పాకిస్తాన్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీస్ డివైడ్ కావటం. అప్పుడు మన సభ్యుల సంఖ్య 299గా ఉండటం. ఈ విధంగా 389 మంది ప్రారంభంలో ఉన్నప్పుడు ఏ విధంగా ఎలక్ట్ అయ్యారనేటువంటి విషయాన్ని ఆల్రెడీ డిస్కస్ చేశాను. అయితే ఇక్కడ మరొక విషయం మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, సార్ మీరు 26th November 1949 లో భారత రాజ్యాంగ నిర్మాణ సభ భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన తర్వాత
1950 జనవరి 26 వరకు ఎందుకు పోస్ట్ పోన్ చేశారు రాజ్యాంగ అమలు అనేటువంటిది ఒక ప్రశ్న లేవనెత్తవచ్చు. దానికి ఆన్సర్ ఇస్తారు. అదేవిధంగా భారత రాజ్యాంగం 26 జనవరి 1950లో అమలయ్యే నాటికి దాని రాజ్యాంగం యొక్క రూపం ఏంటి, మీరు ఒక ప్రియాంబుల్ గురించి ప్రారంభంలో డిస్కస్ చేశారన్నారు. రాబోయే క్లాసులో మీకు భారత రాజ్యాంగ ముఖ్య లక్షణాలు, భారత రాజ్యాంగంలో ఉన్న పార్టులు, షెడ్యూల్స్, తర్వాత ఆర్టికల్స్ గురించి మనం డిస్కస్ చేస్తాం. అది చేయటానికంటే ముందుగా మనం ఈ ప్రారంభంలో మనం రాజ్యాంగ నిర్మాణం ఎలా జరిగింది అనేటువంటి విషయాన్ని చర్చించాం. అయితే 26 నవంబర్ 1949లో కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ యాక్సెప్ట్ చేసిన కాన్స్టిట్యూషన్ ఎందుకు పోస్ట్ పోన్ చేసుకున్నారు? 2 మాసాలు పోస్ట్ పోన్ చేశారు. దానికి బలమైన కారణం 1929 లాహోర్ కాంగ్రెస్ అంటే జాతీయ కాంగ్రెస్ 1885 డిసెంబర్ 29వ తారీఖు నాడు ప్రారంభిస్తారు ముంబై నగరంలో. ఆ విధంగా ప్రతి సంవత్సరం అది ప్లీనరీ సమావేశాలని ఎవ్రీ ఇయర్ సమావేశాలు నిర్వహిస్తుంది ఒక్కొక్క నగరంలో. 1929లో లాహోర్లో అఖిల భారత జాతీయ కాంగ్రెస్ సమావేశాలు జరుగుతుంటే డిసెంబర్ మాసంలో ప్రారంభమవుతాయి. అది ప్రారంభమై సమావేశాలు కొనసాగుతున్నప్పుడు 1930లో పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ఆ సమావేశంలో ఒక తీర్మానం ప్రవేశపెట్టాడు. సంపూర్ణ స్వరాజ్ దివాస్ 26 జనవరి 1930 నుండి 26 జనవరి ఈజ్ సంపూర్ణ స్వరాజ్ దివాస్ అంటే పూర్తిగా మనకెవడు స్వాతంత్ర్యం ఇచ్చేది, మనమే స్వతంత్రాన్ని ప్రకటించుకుందామని ఆనాటి జాతీయ కాంగ్రెస్ భారత స్వాతంత్ర్యాన్ని ప్రకటించుకుంటుంది, స్వరాజ్య దివాస్ గా ప్రకటించుకుంటుంది. 1930 జనవరి 26వ తారీఖు నుండి ప్రతి సంవత్సరం జనవరి 26వ తారీఖు నాడు సంపూర్ణ స్వరాజ్ దివాస్ ను కొనసాగిస్తుంది కాంగ్రెస్ పార్టీ. సో అలా సంపూర్ణ స్వరాజ్ దివాస్ 26 జనవరికి చారిత్రక నేపథ్యం ఉంది కనుక ఒక 2 మాసాలు మనం పోస్ట్ పోన్ చేయాలి. ఇది సంపూర్ణ స్వరాజ్యమే కదా, స్వాతంత్ర్యం వచ్చింది 47లో. భారత ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధుల చేత నిర్మాణము చేయబడ్డ భారత రాజ్యాంగం అమలులోకి రావటం అంటే సంపూర్ణ స్వరాజ్యమే కదా. అంటే భారత ప్రజలు రాసుకున్న రాజ్యాంగం, ప్రజల చేత ఏర్పాటు చేయబడ్డ రాజ్యాంగం అమల్లోకి రావటం సంపూర్ణ స్వరాజ్యం అవుతుంది. అందుకనే ఆ 1930 నుండి జరుపుకుంటున్న జనవరి 26వ తారీఖు ఉన్నటువంటి ప్రత్యేకతను కొనసాగించటంలో భాగంగా ఏం జరిగింది, మనకి ఇక్కడ జనవరి 26 వరకు పోస్ట్ పోన్ చేసుకున్నాం. జనవరి 26 నుండి మనది గణతంత్ర రాజ్యమైంది. గణతంత్ర రాజ్యము అంటే రిపబ్లిక్ డే జరుపుకుంటున్నాం. 1947 15th ఆగస్ట్ ఇండిపెండెన్స్ అయితే 26 జనవరి 1915 ఈజ్ ఎ రిపబ్లిక్ డే. అది స్వాతంత్ర్య దినం, ఇది గణతంత్ర దినం. స్వాతంత్ర్యం వచ్చింది, బ్రిటిష్ వాడు వదిలి వెళ్ళాడు. గణతంత్రము అంటే రాజ్యాంగాన్ని అమలు చేసుకోవడమే కాకుండా ఇక్కడ వంశ పారంపర్యతకు తావు లేకుండా భారత రాష్ట్రపతి నుంచి మొదలుకొని గ్రామ పంచాయతీ వార్డు మెంబర్ వరకు ఎవరు కూడా వంశ పారంపర్యతగా ఎన్నిక జరగదు. వాళ్ళు ఎన్నికల్లో పోటీ చేయాల్సిందే, ప్రజలు వారిని గెలిపించుకోవాల్సిందే. ఎవరైనా వాళ్ళు గెలిచిన తర్వాత అధికారంలోకి రావాల్సిందే, ప్రజలను పరిపాలించాల్సిందే. సో అది గణతంత్రానికి ఉన్నటువంటి మీనింగ్. ఆ రకంగా గణతంత్రం భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన నాటికి మనకు 8 షెడ్యూళ్లు, 22 భాగాలు, 395 అధికరణల చేత భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. ప్రపంచంలో అతిపెద్ద సుదీర్ఘ లిఖిత రాజ్యాంగంగా కీర్తించబడేది. అంటే అతిపెద్ద సుదీర్ఘ లిఖిత రాజ్యాంగం. ఇంత పెద్దగా లిఖించబడ్డ రాజ్యాంగం ప్రపంచంలో మరొకటి లేదు. బికాజ్ ఎందుకు అంత పెద్దగా ఉంది అంటే రాబోయే క్లాసుల్లో మనం ద సేలెంట్ ఫీచర్స్ ఆఫ్ ది ఇండియన్, భారత రాజ్యాంగ ముఖ్య లక్షణాలు, భారత రాజ్యాంగ ప్రధాన లక్షణాలు అని నెక్స్ట్ లెసన్ లో రాబోయే క్లాస్ లో మనం డిస్కస్ చేస్తాం. ఆ డిస్కషన్ లో భాగంగా మనం అక్కడ ఎందుకు లెంతియెస్ట్ కాన్స్టిట్యూషన్ అయింది, ఎందుకు ఏమైంది అనేటువంటి విషయాలను అక్కడ డిస్కషన్ లో పాటుగా తీసుకుంటాం. సో ఇట్లా భారత రాజ్యాంగ నిర్మాణాన్ని కూడా మనం 2 భాగాలుగా, ఒకటి మనం మొదటి స్లైడ్ లో ఏ విధంగా రాజ్యాంగ నిర్మాణ సభ ఏర్పడ్డది,
ఏ విధంగా డివైడ్ అయింది, ఫస్ట్ మీటింగ్ ఎప్పుడు జరిగింది, మొత్తం 11 మీటింగులు జరుగుతాయి. 11 టైమ్స్ మీటింగ్స్ ఎస్టాబ్లిష్ అవుతాయి. ఆ 11 టైమ్స్ లో లాస్ట్ మీటింగ్ లో భారత రాజ్యాంగాన్ని ఆమోదిస్తూ సభ్యులు సంతకాలు చేస్తారు. తర్వాత దానికి ఉన్నటువంటి ప్రత్యేకతల గురించి ఈ స్లైడ్ లో డిస్కస్ చేస్తాం. రాబోయే క్లాస్ లో, దీని తర్వాత క్లాస్ లో మనకు డ్రాఫ్టింగ్ కమిటీ యొక్క కృషి, అదే విధంగా భారత రాజ్యాంగంలో పొందుపరచబడిన అంశాలు ఏ దేశ రాజ్యాంగాల నుంచి క్రోడీకరించి ఏర్పాటు చేశారు అనేటువంటి విషయాన్ని మనం నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేయబోతున్నాం. సో అందుకని ఈనాటికి మనం భారత రాజ్యాంగ నిర్మాణంలో రాజ్యాంగ పరిషత్ ఏర్పాటుతో పాటుగా రాజ్యాంగ పరిషత్కు ఉన్న ప్రత్యేకతల గురించి ఈనాటి క్లాస్ లో డిస్కస్ చేశాను. నెక్స్ట్ క్లాస్ లో మీకు డ్రాఫ్టింగ్ కమిటీ యొక్క ప్రత్యేకతలు, డ్రాఫ్టింగ్ కమిటీలో ఎవరెవరు సభ్యులు, అదే విధంగా మనకి భారత రాజ్యాంగాన్ని నిర్మాణం చేయటంలో 60 దేశాల రాజ్యాంగాలను పరిశీలించినప్పుడు మనకు సుమారుగా 10 నుండి 12 దేశాల యొక్క చాలా ఇంపార్టెంట్, అన్ని దేశాల నుంచి కొన్ని అంశాలు తీసుకున్నప్పటికీ కూడా చాలా ఇంపార్టెంట్ ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్, క్యాబినెట్ సిస్టమ్, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, ఇట్లా చాలా ఇంపార్టెంట్ అంశాలను, గవర్నర్ ఆఫ్ ది స్టేట్స్, స్ట్రాంగ్ యూనియన్ గవర్నమెంట్, కంకరెంట్ లిస్ట్, తర్వాత బిజినెస్ అండ్ ట్రేడ్, ఇటువంటి అంశాలను ఏ దేశ రాజ్యాంగాల నుంచి మనం క్రోడీకరించామనేటువంటి అంశాల గురించి ఈ లెసన్ లో భాగంగా, ఈ రాజ్యాంగ పరిషత్లో భాగంగానే నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేసుకుంటాం. ఆ తర్వాత భారత రాజ్యాంగ ముఖ్య లక్షణాలు, ఆ ముఖ్య లక్షణాల్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ యాక్సెప్ట్స్ నుండి భారత ప్రభుత్వ రాజకీయాలలో ఉన్నటువంటి మన విద్యార్థులకు ఉన్నటువంటి సిలబస్ లో భాగంగా ముందుకు వెళ్తాం. అందుకని ఈనాటి క్లాసు మీరందరూ కూడా నా క్లాసు ఉపయోగపడేదని నేను ఆశిస్తూ, అదేవిధంగా మీరు డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. వన్ అండ్ ఆల్. అందరికీ నమస్కారం.